వెల్కమ్ టు నీలాంబరి టీవీ. సో ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ కోసం నేను ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను. ఆ డిష్ పేరు అనౌన్స్ చేయగానే మీరు అందరూ అబ్బా ఈవిడికి వంట తప్ప ఇంకొకటి రాదా, వేరే రెసిపీ రాదా ఇట్లా అని అనుకోవద్దు. బేసిక్గా ఎవరైతే ఏ వంటలో లైక్ ఏ డిష్ కొంచెం మంచిగా చేస్తారో వాళ్ళని అది చెయ్యి అని అడుగుతారు కదా. సో ఆ విధంగా నన్ను ఈ డిష్ చేయమన్నారు. ఆ డిష్ పేరు ఏంటంటే బోన్లెస్ చిల్లీ ఫిష్ కర్రీ. సో బోన్లెస్ చిల్లీ ఫిష్ కర్రీ చేయబోతున్నాను. సో ముందు అందుకనే అన్నాను ఈవిడ ఫిష్ తప్ప ఏం చేయదా అని అనుకునే ఆడియన్స్కి సో ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానమాట. సో నేను ఇప్పుడు అయితే ఈ బోన్లెస్ చిల్లీ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేశాను. అదేంటో చూద్దామా. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్, చింతపండు గుజ్జు, బోన్లెస్ ఫిష్ పీసెస్, ఉప్పు, పసుపు, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ డిన్నర్ టైం. నేను వంట చేస్తేనే వాళ్ళకి ఫుడ్ కాబట్టి లెట్స్ స్టార్ట్. సో ముందుగా పాన్ పెట్టేశాను. లెట్స్ ఆన్. సో పాన్ పెట్టాను, ఇందులో ఆయిల్. సో కొంచెం ఆయిల్ వేసేసాను. ఇంకేంటి విశేషాలు? నా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? కంపల్సరీ టేస్ట్ చేయండి. అంటే ఈ డిషెస్ మాకు రాదా, మాకు ఫిష్ కర్రీ రాదా, మాకు తెలుసు ఇలా అనుకునే వాళ్ళకి, ఇలా కమెంట్స్ పెట్టే వాళ్ళకి నా చిన్న ఆన్సర్ ఏంటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వంట చేస్తారు. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రైలో ఓన్లీ ఉప్పు, కారం, నిమ్మకాయ మాత్రమే వేస్తాను. బట్ కొంతమంది మసాలాస్ వేస్తారు, కొంతమంది లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తారు. ఒక్కొక్కరి ఒక్కొక్క వంట స్టైల్ వేరు ఉంటుంది. సో దట్స్ ద రీజన్. అందరికీ తెలిసిన వంటలు అయినా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తాను అన్నది మీకు చెప్తున్నాను. సో మీరు ట్రై చేయండి. నచ్చితే మంచిగా కడుపు నిండా భోజనం చేయండి. నచ్చకపోతే ఇంకోసారి ట్రై చేయకండి. అంతేగాని ఎందుకు బాస్ ఆ కమెంట్స్ అన్నీ. ఓకే, ఆయిల్ వేడైంది. ఆనియన్స్ వేసేస్తున్నాను. కుమ్ము గరిట. సో ఆనియన్స్ కొంచెం చిన్నగా చాప్ చేశాను, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటే ఏమంటారు తొందరగా ఫ్రై అవ్వదు. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వలేదు, మంచిగా ఫ్రై అవ్వలేదు అనుకో అది టేస్ట్ అంతా బాగుండదు. కొంతమందికి నచ్చదు అట్లా ఆనియన్ సరిగా కుక్ అవ్వకపోతే. సో అందుకనే చిన్నగా చాప్ చేసుకుంటే అవి తొందరగా ఫ్రై అవుతాయి. సో ఆనియన్స్ వేడైపోయాయి. యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఏ బోన్లెస్ చిల్లీ ఫిష్ కర్రీ కాబట్టి చిల్లీస్ ఇలాగా పేస్ట్ చేసేసాను. కారం యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ చిల్లీస్ వేసాను, అరౌండ్ 20. ఇది కూడా కొంచెం వేగాలి, లేదంటే పచ్చిమిరపకాయలు పచ్చివాసన వస్తాయి. సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. మా అక్క చాలా పెద్ద స్పూన్ పెట్టింది.
ఇలా అయితే నేను సగం ఎపిసోడ్ అల్లం వెల్లుల్లి పేస్టే వేయాలి. సో ఇది కూడా బాగా వేగింది. సాల్ట్, పసుపు, చింతపండు పేస్ట్, ఫిష్ మసాలా. మీకు మధ్య మధ్యలో మాటలు అల్లర్లు అన్నీ వినపడుతున్నాయి, ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలు అక్క వీళ్ళందరూ గోల గోల చేస్తున్నారు, మన వీడియో డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఫిష్ మసాలా వేస్తున్నాం. డిపెండ్స్ ఆన్ ద స్పైసీ యూ ఈట్. ఫిష్ మసాలా అన్నది యాడ్ చేయండి. మ్యాక్సిమం 2.5 స్పూన్, మినిమం 1.5 స్పూన్. సో చూసారు కదా, బోన్లెస్ చిల్లీ ఫిష్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. సో ఇందులో నేను ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసిస్తున్నాను. ఫిష్ సో మామూలుగానే ఫిష్ త్వరగా ఉడుకుతుంది. సో అది బోన్లెస్ కాబట్టి ఇంకా త్వరగా. సో ఈ మసాలా అంతా ఫిష్కి బాగా అంటుకునేలా కలిపాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాస్ వరకు వాటర్ వేసి సిమ్లో దగ్గరగా మరిగే వరకు ఉంచండి. సో వాటర్ వేసుకున్నాం కదా, ఇది ఈ వాటర్ అంతా కూడా ఎక్కువ ఎందుకు వేసానంటే ఆ మసాలా అంతా ముక్కకి బాగా పట్టాలి, అందుకని చెప్పి 2 గ్లాస్ వాటర్ వేసాను. ఈ వాటర్ అంతా మనకి దగ్గరికి వచ్చేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి, అంతే. అప్పుడు టేస్టీగా డిష్ రెడీ అయిపోతుంది. సో ఈ వాటర్ అంతా దగ్గర వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో బోన్లెస్ చిల్లీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో కొత్తిమీరతో గార్నిష్. సో చూసారు కదా, కొత్తగా టేస్టీగా స్పైసీగా ఉండే బోన్లెస్ చిల్లీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్.